కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ భక్తులారా, మరి గడిచిపోయిన 10 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే మరి మన లోకంలో అనేకమైన భక్తులలో ప్రజలందరిలో కూడా విపరీతమైన భక్తి భావన పెరిగిపోయింది. చాలా మంచిదే. కానీ భక్తి పెరిగింది, అందరూ కూడా విశేషమైన దేవాలయాలు కట్టడం, దేవాలయం సందర్శించడం, ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా యజ్ఞాలు, హోమాలు, పూజలు, వ్రతాలు చేసుకోవడం చాలా వరకు పెరిగిపోయాయి. ఇది చాలా అభినందించవలసిన విషయమే, ఒప్పుకుంటాము. అయితే జ్ఞానం అటు చూసుకున్నట్టయితే ఎవరు కూడా జ్ఞానం విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. భగవంతునికి భయపడో లేకపోతే పేరు కోసమో మరి ఏదైనా కాంక్షించో పూజా కార్యక్రమాలు విశేషంగా చేసుకుంటున్నారు, గొప్ప అంగులతో ఆర్భాటాలతో చేసుకుంటున్నారు. కానీ జ్ఞానం విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా ఆచరించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. మరి భగవంతుడు ప్రజలను సృష్టించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తమ జీవనానికి కొన్ని జీవన విధానాలు సృష్టించాడు. మరి ఆ విధంగానే ఉపనిషత్తులో చూసుకున్నట్టే సత్యం వద ధర్మం చెర, సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు అని చెప్పేసి తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పి ఉండడం జరిగింది. మరి ఈ విధంగా చిన్న చిన్న విషయాల్లో కూడా మానవులు తాము ఆచరించకుండా గొప్పనటువంటి ధర్మాన్ని విస్మరించడం చాలా విషాదకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత మానవులలో విశేషమైన స్పందన వస్తుంది. భగవంతుని దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయాలు కట్టాలి, దేవాలయాలు పెంచాలనే విషయాన్ని చాలామంది ఎక్కువగా చేస్తున్నారు. మరి దేవాలయం కట్టి వదిలేస్తున్నారు, కానీ పూజలు చేస్తున్నారు. కానీ అందులో దైవే కార్యక్రమాలు, భగవత్ ప్రార్థనలు, జ్ఞానకాండలు, ఉపనిషత్తులు, ధర్మబోధ ఇటువంటి అన్ని కూడా విస్మరించి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తమ జీవనాన్ని ఇంకా మెరుగ్గా జీవించాలని కోరుకున్నారు. మనం ముందు తరాలు చూసుకున్నప్పుడైతే వారందరూ కూడా ఉత్తమ జీవితాన్ని గడిపారు, కానీ సుఖవంతమైన జీవితం కాదు. అంటే ఇప్పటి మానవులు ఏమనుకుంటున్నారు అంటే జీవితాన్ని సుఖవంతంగా గడపాలని చెప్పి ఇప్పటి మానవులు అనుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో మానవులు అర్థవంతమైన జీవితం, ఉత్తమమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి వాళ్ళు భావించారు. వాళ్ళు ఉత్తములుగా జీవించారు కాబట్టి ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నాము. కానీ మనం మాత్రము సుఖవంతమైన జీవితం కోసము ఆ ధర్మాన్ని విస్మరిస్తూ, షార్ట్కట్లను వెతుక్కుంటూ, ధర్మాన్ని పక్కదో దోస్తూ పరధర్మాన్ని ఆచరిస్తున్నాము. మరి ఇది ఎంతవరకు సరైన విషయం మనం ఒకసారి ఆలోచిద్దాం. మరి భారతదేశం అంటే ప్రపంచం నలుమూలల ప్రపంచ దేశాలన్నీ కూడా అందరూ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు. మరి భారతదేశం వేదభూమి, సాక్షాత్ ఆ భగవంతుడు విలసిల్లేటువంటి పుణ్యభూమి, పుణ్యక్షేత్రాలు, పుణ్య నదీ తీర్థాలు, విశేషమైన జ్ఞానం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా ఎంతో ఉత్తమోత్తమ స్థితిలో మన దేశాన్ని ఉంచడం జరుగుతుంది. మరి మనమందరం మాత్రం భారతదేశాన్ని వదిలిపెట్టి పరాయి యొక్క సంస్కృతిని ఆచరిస్తూ, పరదేశీయులను అనుసరిస్తూ మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మన చేతులతో మనమే పాడు చేస్తున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం మనం ఒకసారి ఆలోచిద్దాము. మరి చిన్నపిల్లల వయసు నుండి వారికి కాన్వెంట్ స్కూల్లో పంపించి వారికి మన తెలుగును నేర్పించకుండా ఇతర భాషలు నేర్పిస్తూ ఉండడం ఒక విధంగా మంచిదే అనుకోండి. కానీ సొంత తల్లిని మర్చిపోయి పరాయి తల్లిని అమ్మ అని పిలవడం ఎంతవరకు కరెక్టు? ఆ విధంగానే తమ సొంత భాష నేర్చుకోకుండా ఇతర భాషలు నేర్చుకొని మరి దానికే పరిమితమై ఉండడం కూడా ఇది సరైన విషయం కాదు. ఎందుకంటే మన ప్రతి ఒక్కరు కూడా మన చరిత్ర, మన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. మన పూర్వీకులు ఏ విధంగా జీవించారు, మన ధర్మం ఎలాంటిది, మన జ్ఞానం ఎలాంటిది, మన యొక్క గొప్పతనం మనకు తెలియకపోతే మనం జీవించడం ఎందుకు అని మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. మరి నలంద, తక్షశిల ఇటువంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ నలుమూలల నుండి వచ్చి చదువుకొని అధ్యయనం చేసి నేర్చుకొని వెళ్ళిన వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు. మరి ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు కోల్పోయాం కాబట్టే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు మనం వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి లభించింది. అయితే ప్రతి ఒక్క మానవులు కూడా ఇంట్లో పూజలు చేస్తున్నారు, జపం చేసుకుంటూ బాగానే ఉంది. కానీ ధర్మాన్ని రక్షించడం, ధర్మంగా జీవించడం అనే విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా దీన్ని ఆచరించలేకపోతున్నారు. ఇది ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయం. మీరు పూజలు చేయకపోయినా పర్వాలేదు, యజ్ఞయాగం నిర్వహించకపోయినా పర్వాలేదు, కానీ ధర్మబద్ధులు కండి, ధర్మాన్ని ఆచరించండి. మరి ధర్మం అనగా ఏంటిది? మరి ఏ ధర్మము అంటే ఒక బాలకుని విషయానికి వచ్చే బాలకుడు బుద్ధిగా చదువుకోవడం, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, జ్ఞానాన్ని పొందడం, ఇది
చిన్న వయసు నుండి 5 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల వరకు తన యొక్క జీవిత విధానం, బాలకుని యొక్క బ్రహ్మచారి జీవితం అంటారు దీన్ని, బాలకుని యొక్క జీవన విధానం. మరి 25 సంవత్సరాల నుండి తాను ఒక గృహస్థ, చక్కగా తల్లిదండ్రులలో చూసిన ఒక సంబంధాన్ని చేసుకొని ఉత్తమ గృహస్థునిగా జీవించడం తనకు నియమించిన నియమం. మరి గృహస్థులు ఎలా జీవించాలి అంటే తమ జీవిత కాలంలో తమ భార్యను తప్ప పరాయి వాళ్ళని ఊహించుకోరాదు. ఇది మన ధర్మశాస్త్రం తప్పకుండా చెప్పేటువంటి విషయం. మరి ఆ విధంగా పరాయి ఆలోచన ఉంటే తమ జీవితం ఏ విధంగా ఉంటుందంటే తమ జీవిత విధానంలో ధర్మం అనేది కోల్పోతున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయి ఎవరు ఏం చేస్తున్నారో, ఎందుకు జీవిస్తున్నారో కూడా తెలియని ఒక అయోమయ స్థితిలోకి మన జీవితం వెళ్ళిపోతుంది. మరి భగవంతుడు ప్రతి ఒక్కరికి నియమించిన నియమాలను తప్పకుండా పాటించాలి. ఉత్తమ గృహస్థులుగా సంతానాన్ని పొంది తాము ఒక నిష్ఠాపరంగా జీవితాన్ని తపస్సుమయంగా మలుచుకున్నట్టయితే ఆ యొక్క వారి పిల్లలు కూడా ఒక గొప్ప స్థాయికి చేరుకుంటారు. మరి ఆ విధంగానే ఒక 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారు సమస్త కార్యక్రమాలు ముగించుకొని తమ పిల్లలకు వారి బదులు వారు అప్పచెప్పేసి వారు వానప్రస్తులుగా జీవించాలి. అంటే బంధుతో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి బంధంతో సంబంధం లేకుండా కేవలం భగవంతుడే తమ యొక్క బంధువుగా భావించి భగవంతుడి కోసం, ధర్మం కోసం, ధర్మాత్మగా సాధు జీవనాన్ని గడించాలి. మరి కొంతకాలం తర్వాత ఈ మాత్రం కూడా ఇడిచిపెట్టి పూర్తిగా సన్యాసి జీవితాన్ని గడపాలి అని చెప్పడం జరిగింది. మన పూర్వకాలంలో చరిత్ర చూసుకున్నప్పుడైతే గొప్ప గొప్ప చక్రవర్తులు, మహారాజు అందరూ కూడా గొప్పగా రాజ్యాన్ని పాలించి ఒక 20 మంది భార్యలు కూడా చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఎంతోమంది మరి ఎంతో రాజ జీవితాన్ని గడిపి తమ యొక్క చివరి స్థాయిలో ఒక 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత సమస్తాన్ని కూడా వదిలిపెట్టి వానప్రస్తులుగా మారిపోయి అడవులకు వెళ్ళి తమ జీవితాన్ని పూర్తిగా తపస్సులో గడిపే వాళ్ళు ఉన్నారు. కానీ నేటి సమాజంలో మరి 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా ఇప్పటికీ గృహస్థులుగానే ఉంటున్నారు. మరి ఇది పరధర్మం అని చెప్పబడుతుంది. ఎవరికైతే 50 సంవత్సరం నిన్నయో వారు గృహస్థులుగా పరిగణించబడతారు. వారు ఈ సమస్త బంధాలని వీడుకొని సాధు జీవనంగా గడపాలి. వారు గృహంలో ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఇవి కార్యక్రమాలు పట్టించుకోకుండా సాధువుగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి మన ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలా జీవించడం వలన వాళ్ళు ఉత్తమ గతి పొందుతారు, ఒక జ్ఞానవంతులుగా పేరు గడిస్తారు. మరి లోకంలో ఇటువంటి సాంప్రదాయాన్ని మనం విస్మరించి పోవడం చాలా విషాదకరంగా చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడైతే ధర్మము 4 పాదాలుగా నడవాలి అంటే ఈ 4 వర్ణాల వాళ్ళు కానీ 4 రకాల వ్యక్తులు అంటే యవనస్తులు, బాలకులు, యవనస్తులు, వార్ధక్యులు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి మార్గాల్ని, ఎవరి ధర్మాలను కూడా వాళ్ళు కాపాడుకోవాలి, ఆ మార్గంలో నడవాలి అని చెప్పడం శాస్త్రం యొక్క ఉద్దేశం. దీన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు అసలు ధర్మగ్రంథాలు చదవట్లేదు. కేవలం ఆలయానికి వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, తిరిగేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ కూర్చోవడం లేదు, ఆ యొక్క తెలుసుకోవడం లేదు.